అరే కమల్ హాసన్, నీలో చాలా ఉందిరా కళలు, చాలా కళలు ఉన్నాయిరా. అరే 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 కమల్ హాసన్ పెద్ద హీరో, నువ్వు ఆయనకంటే పెద్ద హీరో అని పిల్ల పిత్రేసి గారు నిన్ను భుజాన్ని వేసుకొని తిరుగుతుంటారు. కానీ అసలు బా ఏమిరా నీ అమ్మ, నీ జుట్టు దువ్వుడు, నీ అబ్బబ్బబ్బా నీ ఎలివేషన్స్, అబ్బా వెటకారాలు, రోజుకో మాట పూటకో ఎలివేషను. అబ్బా 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 కమల్ హాసన్ రా నువ్వు మాత్రం. ఎన్ని శకలో, అబ్బబ్బబ్బబ్బా కళా పోషకుడురా, నిజంగానే సినిమాల్లో ఉండాల్సినడురా, రాజకీయాల్లో కాదు. కానీ ఈడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు టాప్లెస్ జేబులో తిరిగి జనాలందరూ అరసండి, సీఎం సీఎం అని అరసండి, కులభావం తెచ్చుకోండి, కనీసం ప్రాంతీయ భావం తెచ్చుకోండి, 2 జిల్లాల గురించి వాళ్ళందరినీ మన కులభావన తెచ్చుకోండి, నన్ను 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 సీఎం సీఎం అని అరవండి, ఒకసారి అరవండి అని అనిపించుకున్నాడు. ఇప్పుడు మింగలేక మంగళవారం గాడు అక్కడెక్కడో ఏదో ఊరు వెళ్ళి మన్యమో లేకంటే ఉత్తరాంధ్రలో ఎక్కడో వెళ్ళి అక్కడ వాళ్ళని కాకాబడుతూ అసలు అబ్బు ఒక సత్య హరిశ్చంద్రుడు. అబ్బా ఇటేదో మరి ఆకాశం నుంచి భూమి మీదకి ఊడిపడిపోయినట్లు అమాంతంగా జనాలలో మీరు అరిస్తే నేను పని చేయలేను, అరిస్తే పని ఎందుకు చేయలేను, నువ్వేమన్నా రోడ్లు వేస్తున్నావు, వేసిన 1/2 కిలోమీటరు దాన్ని ఈరోజు ఏదో పొచ్చుతావు, ఊగుతావు, అక్కడేదో ఉపన్యాసం ఇస్తావు. నన్ను వాడి బాడీ లాంగ్వేజ్, వాడు మాట్లాడే మాటలు చూడండి, వాడు ఓజీ ఓజీ అని అరవద్దని చెప్పి అనిపించుకున్నాడు. సీఎం సీఎం అని అనద్దని చెప్పి అనిపించుకోవాలని వానికి చాలా కుతూహలం, ఉబలాటం అనేటివి, ఉత్సుకత అనేది నాకు వాడి ఫేస్లో క్లియర్ కట్గా వాడు వాయిస్, వాడి ఫేస్, వాడి బాడీ లాంగ్వేజ్లో కనిపించింది. మళ్ళీ వాళ్ళని అంటున్నారు అమ్మలు, అక్కలు, అయ్యలు, మీరు ఇట్లా మాట్లాడితే వీడు మంగళవారం టైపులో వీడేం రోడ్డు అయినాడు పోయినావరా, బుల్డోజర్ తీసుకొని పోయినావా, లేకంటే తారు బకెట్లు ఎత్తుకుపోయినావా, గులక తీసుకుపోయినావా, కంకర తీసుకెళ్ళావా, ఏమి పని చేద్దాం పోయినావు నువ్వు? జుట్టు ఎగరేసుకోవడానికి ఏంట్రా, అరిస్తే ఏమింది, అరకపోతే ఉంది, నువ్వు పని ఏమూడదు, నువ్వు జుట్టు ఎగరేసుకోవడమో లేకంటే ఫామ్ హౌస్లో పోవడమో. అంటే ఒకవేళ నువ్వు ఫామ్ హౌస్లో ఉన్నప్పుడు అరిస్తే అప్పుడు నీకు ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ ఇక్కడ అరిస్తే నీకు మంచిదే, ఎంజాయ్ చేస్తున్నావు, నేను బాగా చూసా. మళ్ళీ టాప్లెస్ జీబులో మళ్ళీ ఈరోజు నిన్ను తిరిగావంట. మొన్ననే కదరా అక్కడేమో ఎలివేషన్ ఇచ్చావు, అరే మీరందరూ అరసద్దండి, నేను పని చేసుకోవాలి, నాకు డిస్టర్బెన్స్ అయిపోతుంది అన్నాడు. మళ్ళా మోడీని దండం పెట్టుకోవాలంట, కాళ్ళు పట్టుకోవాలంట. ఒరే నీ అమ్మ, ఏంట్రా నువ్వు ఎవడికి పడితే వాడికి కాలు పెట్టుకుంటావు, ఎవడికి పడితే వాడికి తొక్క నారదీస్తావు, నీ ఎలివేషన్ నాకేం అర్థం కావడం లేదు రోయ్. అసలు నీకేమన్నా మైండ్ ఉందా, లేకంటే ఏమన్నా మాట్లాడేటప్పుడు ఒక్కోసారి ఏమో తొక్క నార తీస్తానంటావు, పాచిపోయిన లడ్లు ఎవడికి కావాలో ముడ్డులో పెట్టుకుంటావు, ఇంకోసారి కాలు పట్టుకోవాలి, అడుక్కోవాలబ్బా అంటావు, ఇంకోసారి ఏమో విన్నవించాలంటావు సీఎంని. అదే సీఎం ఆడు పెద్ద దరిద్రమైన పార్టీ, వాళ్ళ మామకి ఎన్నుపోటు సైకిల్ తీసుకొచ్చాడంటాడు, వానికి ఈడు విన్నవించుకుంటాడంట. నీకు కావాలన్నా సైకిల్, ఏమన్నా సైకిల్ ఎక్కుతావా లేకంటే సో విన్నవించుకుంటానంటాడు, ఏం అర్థమే కావడం. కానీ కమల్ హాసన్ రాను రాజకీయాలలో కమల్ హాసన్ అంటే వీడే. నేను పేరు చెప్పను, కామెంట్లో పెట్టండి ఎవడు వాడు అనేది. ఎవడి పేరు మీరు అనుకుంటే వాడి పేరు పెట్టండి, మొహమాటం లేకుండా. నేను వాడి పేరే ప్రస్తావించాల. సో ఈ ఎలివేషన్ స్టార్ కమల్ హాసన్ రాజకీయాలలో అబ్బా నవ్వులు పువ్వులు పండించి, అబ్బా ఇంతకుముందు ఒక షీజ్ ద షిప్ అని ఒక పెద్ద డైలాగ్ అట్లా వదిలేశాడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో, కానీ లేకంటే కామెడీ పీస్గా మిగిలిపోయాడు. ఇప్పుడు ఓజీ నన్ను అనద్దు అని అనిపించుకున్నాడు. ఓజీ అంటే ఏంటో మరి నాకు అర్థం కాల. ఒరిజినల్ గ్యాంగ్ లీడరా అంటే ఏంది? చిరంజీవి గ్యాంగ్ లీడర్ కదా, వాళ్ళ అన్నకంటే నేనే గొప్ప అనేమన్నా ఒరిజినల్ గ్యాంగ్ లీడరా? ఓజీ అంటే ఏమో తెలియదు నాకు. ఓజీనో ఒరేయ్ మొగానికి రంగులు వేసుకొని చదువు సంధి లేకుండా తిరిగేసి నా కొడక కాలం బాగుండే ఏదో 10 కోట్లు సంపాదించుకుంటే దీని అమ్మ అప్పుడే అంత ఎలివేషన్ పోతే మేము రే భూమిలో పుట్టి ఎందుకులే మా బాధలు. మీకు టైము, ప్రతి కుక్కకు ఒక టైము. నేను కుక్క కాదు కాబట్టే నాకు టైం లేదు.
కుక్కలకు అన్నిటికీ టైం వచ్చేసిందే. అదే పావలా కుక్కకు కూడా టైం వచ్చేసిందే. అది అప్ప ఈరోజు మొత్తానికి